చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరి ఒకసారి మరలా మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33-34 వచనాలను ఒకసారి మనం చదువుకుందాము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచూ ఉన్నాను. పౌలు గారు కొరింథీయులకు యొక్క సందర్భాన్ని వ్రాస్తూ చెప్తున్నటువంటి మాటలు. అయితే దీనికి ముందు జరిగినటువంటి సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మృతుల పునరుద్ధానము లేదని చెప్తూ ఉన్నారు కొంతమంది. ఆ తర్వాత కిందకు వచ్చినట్లయితే ఈ జీవితకాలం మటుకే క్రీస్తునందు మనము నిరీక్షించినడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులం. దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి ఎరిగి కూడాను మృతుల పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది మీలో ఉన్నారు అంటూ కింద చెప్తున్నాడు. రేపు చనిపోదుము కనుక త్రిందుము త్రాగుదుము అంటూ మోసపోకుడి అంటున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం అంటే ఏంటి? మనము సహవాసం కావచ్చు, వారితోటి మనం కలిసి ఉండటం కావచ్చు, వారితో కలిసి మనము ప్రయాణం చేయటము, నడవటము, వాళ్ళ మాటల్లో మనం ఉంటాం. స్నేహితులం కాకపోయినప్పటికీ కూడా కొంత కలుస్తూ మనం మాట్లాడుకునేటువంటి మాటలు, ఆ సాంగత్యం అనేది. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దుష్ట సాంగత్యము అంటున్నాడు. లోకంలో చాలామందిని మనము దుష్టులు అంటూ ఉంటాం. కానీ దైవికంగా బైబిల్ పరంగా మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదైనా, జనరల్గా మనము సాతాను గురించి మాట్లాడతాం. ఏది జరిగినా మన జీవితంలో సాతాను గురించి మాట్లాడతాం. వ్యతిరేకమైనటువంటి కార్యాలు సాతాను వాడు చేస్తున్నాడు అని. అలాగే దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా కూడా అది దుష్టత్వం కిందే వస్తుంది. సాతాను కూడా కొన్నిసార్లు దుష్టుడని వ్రాయబడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అలాగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, కానీ కొంతమంది చెప్తూ ఉన్నారు మృతులకు మరలా పునరుద్ధానము లేదు అని. కాబట్టి అలాంటి వాళ్ళతోటి సాంగత్యం చేయబాకండి అంటూ, ఈ జీవితకాలం మాత్రమే మనం కాదు, మనం బ్రతికింది పుట్టింది ఈ జీవితంలో మనం జీవించి సంతోషించి వెళ్ళిపోవడానికి కాదు అని 19వ అధ్యాయంలో చెప్తూ అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, రేపు చనిపోతాం కనుక తిందాము తాగుదాము మరి సుఖపడదామంటూ ఉంటే మోసపోకండి, అది దుష్ట సాంగత్యము అంటూ ఉన్నాడు. మరి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం ఒక మాటను అక్కడ మనం చూసినట్లయితే, కుటినమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. అంటే మాట్లాడడానికి బాగానే ఉంటారు, లోపల వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కుటిలమైనటువంటి మాటలు పలిగేటువంటి వాళ్ళు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నారంట. కింద వాళ్ళ గురించినటువంటి వివరం అంతా కూడాను వాళ్ళు ఎలాగుంటారో రాయిస్తూ అక్కడ చెప్తా ఉన్నాడు. అదే మరలా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా దేవునికి వ్యతిరేకముగా దేవుని మాటలు వినకుండా మీరందరూ కూడాను మీ పితరుల కంటే దుష్టులైపోయారు అంటూ ఉన్నాడు. అంటే దేవుని మాటలు వినడం లేదంటే వాళ్ళు ఏమింటున్నారు? లోకంలో ఉన్నటువంటి మాటలు వింటూ ఉన్నారు, లోక సంబంధమైనటువంటి మాటలు వింటూ ఉన్నారు, ఎవరెవరితోనో స్నేహం చేస్తున్నారు, ఎవరో చెప్పినటువంటి మాటలు వింటూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళని కూడా దేవుడు దుష్టులుగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా, దేవుడు మంచి అనుకుంటే దేవుడికి వ్యతిరేకంగా ఏది జరుగుతున్నా కానీ దాన్ని దుష్టుడుగా వాళ్ళతో చేసేటువంటి సహవాసాన్ని, వాళ్ళతో కలిసినటువంటి దాన్ని దుష్ట సాంగత్యంగా మనము ఎంచుకోవచ్చు. అయితే లోకంలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేటంత వరకు కూడా ఎవరో ఒకరితోటి కలిసి ఉండాల్సిందే. అనేక మందికి అనేక సంబంధమైనటువంటి స్నేహితులు చాలామందికి మనకు ఉంటారు. ఏ వయసు వాళ్ళకైనా కూడా స్నేహితులు ఉంటారు.
అయితే దేవుడు మనకు చెప్పేటువంటి జాగ్రత్త ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలముగా మనము ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాము, ఎలాంటి వారితో మన యొక్క సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటున్నాము, ఎవరి దగ్గర కూర్చుని ఏం మాటలు మాట్లాడుతున్నాము, మనము ఒకసారి ఈ రాత్రి ఆ దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యంలో నుంచి, దేవుడిచ్చిన వాక్యంలో నుంచి మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. లోక సంబంధంగా ఉన్నటువంటి స్నేహితులతోటి మరి మనమందరం దేవుణ్ణి నమ్ముకునేటువంటి మనమందరం కూడా ఎలాగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాత్రి మనం చూద్దాం. సామెతల గ్రంథం 13:20 ఒక మాట మనం చూసినట్టయితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడుగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అంటున్నాడు. జ్ఞానులతో సహవాసం చేస్తే, లోక సంబంధంగా కూడా ఒక సామెత చెప్తారు, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. ఎవరినైనా ఒక వ్యక్తిని ఇతను మంచివాడా చెడ్డవాడా అని కనుక్కోవడానికి తల్లిదండ్రులు కనుక ఆలోచన చేస్తే పిల్లల గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళ స్నేహితుల గురించి ఆలోచన చేస్తే నా బిడ్డ ఎలాగున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో, వాడు చేసేటువంటి పనులు ఏంటో తెలిసిపోతాయి. ఇంటికి వచ్చినప్పుడు నటిస్తాం మనం, కానీ మన యొక్క స్నేహితుల గురించి మన తల్లిదండ్రులు ఆరా చేసినప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, జ్ఞానుల సహవాసము చేసేటువంటి వాడు జ్ఞానము కలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేటువంటి వాళ్ళు చెడిపోతారు అంటున్నాడు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, కానీ మనము ఆత్మీయంగా దైవికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి జ్ఞానం గురించి మనం మాట్లాడితే బైబిల్ గ్రంథంలో జ్ఞానానికి ఒక నిర్వచనం దేవుడిచ్చాడు. మరి సామెతల గ్రంథం 15:33 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అంటున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళకి జ్ఞానాన్ని అభ్యాసించడానికి అది ఒక సాధనం. లోకంలో ఎన్ని జ్ఞానాలైనా ఉండొచ్చు, కానీ దైవికమైనటువంటి జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడాను ఇక్కడ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేదే. కానీ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉంటే ఇహలోకంలో మేలుకరంగాను, పరలోకానికి కూడాను అది మేలుకరంగా మనకి ఉంటుంది. అందుకే చెప్తాడు, మరి ఎవరితోటి మనం అనుకుంటాం కొద్దిసేపే కదా వాళ్ళతోటి మనం చేసేది, కొద్ది సహవాసమే కదా, దేవుణ్ణి నమ్ముకున్నా కానీ వాళ్ళనైనా మనం మార్చగలమేమో అనుకుంటాం, కానీ వాళ్ళతోటి ఉండేటువంటి ఎక్కువైనటువంటి సహవాసమైనా కానీ, కొద్దిగైనటువంటి సహవాసమైనా కానీ మనం మారిపోతామేమో, కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మారేటువంటి వాళ్ళు ఉండరు. దేవుని వాక్యం వలన మాత్రమే వాళ్ళు మారుతారు. దేవుని వాక్యం కోసం వాళ్ళతో సహవాసం చేయొచ్చు, దేవుని వాక్యాన్ని చెప్పడానికి వాళ్ళతో సహవాసం చేయొచ్చు, కానీ మరి వాళ్ళకు అలవాట్లతోటి వాళ్ళకున్నటువంటి సహవాసాలతోటి మనము సహవాసం చేసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. అందుకే చెప్తాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:6 చెప్తాడు, పిలిచినటువంటి పిండి కొద్దిగైనా కూడా ముద్దంతా కూడాను పులే చేస్తుందంట. మనం అనుకుంటాం కొద్దిసేపే కదా వాళ్ళతో కూర్చునేది అని, కానీ తర్వాత ఏమైపోతాము, మనమే అలాగా మారిపోయేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఎందుకండి నేనే చెప్తాను, రోజు నేను చర్చికి వస్తాను, రోజు 7-7:30 చర్చికి వస్తా. ఒక్కొక్కసారి మన సహోదరులు అందరూ అక్కడ కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుందామని వచ్చినటువంటి వాడిని ఆ మాటల్లో పడిపోయి గంటన్నర అక్కడే అయిపోతుంది. వెళ్దాం అనుకుంటాము లేవలేము, అక్కడే అయిపోతుంది. పోనీ ఏమైనా బైబిల్ గురించి డిస్కస్ చేసుకుంటామంటే ఒక చిన్నగా మాటగా మొదలైంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది, దేశాలు దాటి వెళ్ళిపోతాయి మాటలు. మనం ప్రార్థన చేసుకోవడానికి వచ్చాము, కానీ లోపలికి మాత్రం రాలేదు. ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటాం మనం. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, పులిసినటువంటి పిండి కొద్దిగా ఉన్నా కూడా మిగిలిన పిండి మొత్తం అంతా కూడాను, ముద్దంతా కూడాను పులిసిపోతుంది అని అంటూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యము మనకి కొన్ని మాటలను చెప్తూ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, ఎలా ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:6-7 మనం గమనించినట్లయితే, వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీబాకండి. మనము ఎక్కడ స్నేహం ఎవరితో చేస్తున్నాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఏ మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాము,
మరి ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? దైవికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా, లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటల వలన మిమ్మల్ని ఎవరు కూడాను మోసపరచనీయబాకండి అంటున్నాడు. కింద 7వ వచనంలో చెప్తూ, ఇట్లి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తూ ఉంది. కాబట్టి అట్టి వారితో మీరు పాలివాళ్ళై ఉండబాకండి అంటూ ఉన్నాడు. దైవికంగా ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతూ ఉన్నటువంటి మనము ఎలాగూ ఉన్నాము, ఎలాంటి స్నేహాలు మనం చేస్తున్నాం, ఎలాంటి స్నేహం కలిగినటువంటి వారితోటి మనం మాట్లాడుతూ ఉన్నాము, ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నామో మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాటను అక్కడ చూస్తే, మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిలో పోకిరి చేష్టల చేత మరులు గొలుపుచూ ఉన్నారు. ఇక్కడ వ్రాస్తుంది ఎవరి గురించి తెలుసా? మనము దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా అలాంటి వాటిలోకి వెళితే మనము తప్పు మార్గంలోకి మనం వెళ్ళిపోతాం, మరలా దేవుళ్ళో నుంచి పక్కకు వెళ్ళిపోతాము. అక్కడ రాస్తున్నది పైన బేరు కుమారుడైనటువంటి బిలాము గురించి వ్రాస్తూ ఉన్నాడు. బిలాము గురించి అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. బిలాము దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను శపించడానికి వల్ల కాక తను చేసినటువంటి ఒక చెడ్డ పని ఏంటంటే ఇశ్రాయేలీయుల్ని చెడ్డ మార్గంలోకి నడిపించడానికి అక్కడ ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. తను బిలాము ఒక చెడ్డ సలహా ఇస్తాడు. మోయాబు రాణులతోటి వ్యభిచరించుటకును వారి దేవతలకు పూజ చేయుటకు ప్రార్థన చేయుటకు మరి అక్కడ ఒక చెడ్డ సలహా ఇచ్చి వెళతాడు. కాబట్టి ఇలాంటి లోక సంబంధమైనటువంటి వ్యక్తులతోటి మనం సాంగత్యం చేసినట్లయితే తప్పు మార్గమందు నడిచే వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేసల చేత మరలా వాళ్ళు మరులు గొలుపుతారు. ఎందుకంటే వారు శరీర సంబంధమైనటువంటి దురాశలు కలిగినటువంటి వారు. అలాంటి శరీర సంబంధమైనటువంటి లోకస్తులతోటి మనం స్నేహం చేస్తే దేవునిలోకి వచ్చినటువంటి మనలను కూడా, దైవికంగా ఉన్నటువంటి మన ఆత్మీయ స్థితిని కూడా తప్పించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇంకా అంతేకాకుండా అపవిత్రమైనటువంటి మాటలకు కూడాను మీరు తావివ్వద్దు అని చెప్తూ ఉన్నాడు. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక మరి 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే, అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగాను భక్తిహీనులైపోతారు అంటున్నాడు. అపవిత్రమైనటువంటి మాటలు, మరి లోకంలో అపవిత్రత అంటే మనకు చాలా తెలుసు. చాలామంది అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనం కూర్చున్నప్పుడు అలాంటి మాటలు మనం వింటే, వారితో ఎక్కువగా ఉంటే మనం కూడా భక్తిహీనులు అయిపోతాము, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మనలోనే చాలామంది ఎంతో కాలం నుంచి చర్చికి వచ్చేటువంటి వాళ్ళం కూడా మనం ఒక్కొక్కసారి మాటల్లో బూతులు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలామంది నేను ఫోన్లు చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ ఫోన్లో మాట్లాడుతూ టక్కన ఒక బూతు మాట వచ్చేస్తుంది. ఇదేంటబ్బా ఇంత పెద్ద అతను ఇలా మాట్లాడాడు అని అనుకుంటా నేను. అంటే దాన్ని ఏమనుకోవాలో మనకు అర్థం కాదు. లోపలదంటే ఇంకా లోపల ఉన్నటువంటి స్వభావం మారలేదనుకోవాలో, లేకపోతే మరి చర్చికి వచ్చేటప్పుడు అలాగా మనము మాటల్ని పేర్చుకొని మనం మాటల్ని మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. హృదయంలో లేనిది ఏది కూడాను బయటికి రాదు. చాలామంది దగ్గర విన్నాను టక్కన బూతు మాటలు అనేవి బయటకు వచ్చేస్తాయి. మరి అలాగా అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు మీరు దూరంగా ఉండండి అంటూ ఉన్నాడు. ఇంకొకటి, కొన్నిసార్లు మనం కూర్చున్నప్పుడు ఏ మాటలో తెలియదు, మన సంభాషణ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటి వాళ్ళతో కూడా మీరు సాంగత్యం చేయవద్దని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చూసినట్లయితే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. తక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు, విస్తారమైనటువంటి మాటలు అంటే ఒక మాటతో మొదలుపెట్టి మనం ఎక్కడికి వెళతామో కూడాను మనకు తెలియదు. విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉంటుంది, జాగ్రత్త. అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఎలాంటి వారితోటి మరి
మనము మనకి సేవకులుగా ఉన్నటువంటి వారు, పాస్టర్లుగా ఉన్నటువంటి వారు, పెద్దలుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, ఎక్కడెక్కడో అద్భుతాలు చేస్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళు, ఎవరితోటి మనం స్నేహం చేస్తున్నాము? సత్యవాక్యం చెప్పే వాళ్ళతోటి మనం సాంగత్యం చేస్తూ ఉన్నామా, లేక ఎలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేస్తూ ఉన్నాము అని చెప్తూ యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి, అబద్ధ క్రీస్తుల గురించి జాగ్రత్తగా ఉండండి అంటూ ఉన్నాడు. అదే సందర్భాన్ని యోహాను గారు రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అంటున్నాడు. ఎలాంటి మాటలు వింటున్నాం? ఎవరి దగ్గర మనం మాటలు వింటున్నాం? సత్యమైనటువంటి నిజం మాటలు చెప్తూ ఉన్నారా? ఎవరితోటి మనం సహవాసం చేస్తున్నాం? ఎక్కడ మనం సాంగత్యం చేస్తున్నామో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు పరిస్థితులు బాగాలేవు. నేను టూ డేస్ ముందు మన గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాను. నేను ఒక ఆవిడ లేచి సాక్ష్యం చెప్తా ఉంది, నా దగ్గర 260 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, నాకు 1,70,000 అవసరం, 1,65,000 రూపాయలు నాకు అవసరం. ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, మన గ్రూప్లోని పెట్టాను నేను. 1,65,000 రూపాయలు నాకు అవసరం, ప్రభువా నాకు 1,65,000 కావాలని ఏటీఎం ముందు కూర్చొని ప్రార్థన చేసిందంట, నా అకౌంట్లో పడాలి ప్రభువా అని. 10 నిమిషాల తర్వాత ఏటీఎం కార్డు పెట్టి చెక్ చేసుకుంటే 1,64,000 చిల్లర అకౌంట్లో పడిందంట. ఎవరైనా వచ్చి సహాయం చేశారంటే పర్లేదండి, ఎట్లా పడతాయండి డబ్బులు? మన ఏటీఎంలో మనకు తెలియకుండా ఎట్లా పడతాయండి? ఇంకా ఏదేదో చెప్తా ఉంది. మరి ఎవరితోటి, ఎలాంటి వాళ్ళతోటి మనం సాంగత్యం చేస్తున్నాం? ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, ఇలాంటివి చెప్పేవాళ్ళని కూడాను లక్షల మంది వెంబడిస్తూ ఇంకా అంటారు, ఏమైనా మనం అన్నామంటే ఇంకా అసలు వాళ్ళని అంటే కూడా మనల్ని ఒప్పుకోరు. యేసు ప్రభు కంటే వాళ్ళకి దైవంగా సమానంగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళ హృదయాలన్నీ వీళ్ళకి తెలుసు, కానీ మా వాళ్ళే గొప్ప, మా లీడరే గొప్ప, మా నాయకుడే మాకు గొప్ప అనేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు ఎక్కడ సాంగత్యం చేస్తూ ఉన్నారో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. మరి అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు గారు కూడా ఒక మాట మాట్లాడుతూ, దావీదు రాస్తూ చెప్తూ ఉన్నాడు. దావీదు గారు 39వ కీర్తనలో దావీదు గారు రాస్తూ 1వ వచనంలో దావీదు గారు చెప్తున్నాడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కమును నేను ఉంచుకుంటాను అనుకుంటున్నాడు. మనం కనిపెట్టాలి ఎవరితో ఉన్నాము, ఎలాంటి వారితో ఉన్నాం. దేవుడి వాక్యాలన్నీ మనకు రాయించాడంటే మన మీద ఎంతో ప్రేమ కలిగి, కేవలం నమ్ముకోగానే నా పిల్లలు రక్షణ పొందలేరు, వారి ఈ లోకంలో ఉన్నంతకాలము సాతానువాడు వాళ్ళని ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ దుష్ట సాంగత్యంలోకి నా పిల్లలు వెళ్లకుండా ఉండాలని దేవుడు ఎన్నో అమూల్యమైనటువంటి మాటలు రాయిస్తున్నాడు. దావీదు గారు చెప్తున్నటువంటి మాట, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి ఏం పెట్టుకుంటాడంట, ఆయన చిక్కము పెట్టుకుంటాడంట. నోటికి చిక్కం అంటే మాట్లాడకుండా, నోటితోటి మాట్లాడకుండా అంటే ఒకవేళ పెట్టుకున్నా మాట్లాడచ్చాము, కానీ దాన్ని హృదయంలో దాన్ని ఆ విధంగా తలంచుకొని మాట్లాడకుండా ఉండటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నాడు. అందుకే మొదటి కీర్తనలో రాస్తాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అని అంటూ కూర్చుండక, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. 3 రకాలు చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అంటూ ఉన్నాడు. ఎలాగ ఉండాలో అనేకమైనటువంటి జాగ్రత్తలు, ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నామో, ఎవరితో ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావేమో, నీవు ఆత్మీయంగా పడిపోతావేమో, జాగ్రత్తగా ఉండు అని దేవుడు అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మన కొరకు దేవుడు తన గ్రంథంలో వ్రాయించి మనకి ఇచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాటను అక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ కూడా ఒక మాటను చెప్తూ, ఎవరైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి నేను చెప్తూ ఉన్నాను అంటున్నాడు. చక్కని మాటలతోటి మోసగించుతారేమో ఎవరైనా, జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులైనంత మాత్రాన మనకు సమస్యలు రాకుండా ఉండవు. సమస్యలు వచ్చినప్పుడు అలాంటి టైంలోనే వాళ్ళు కూడా మన దగ్గర చేరతారు. ఏమి సాధించావు నువ్వు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువు దగ్గరికి వెళ్తున్నావు, అన్ని సమస్యలేగా నీకు, మేము చూడు ఎంత బాగున్నాం. మరి అలాంటి మాటలతోటి
నైస్గా మనల్ని మోసం చేస్తారు. అది ఎక్కడ జరిగింది? ఆది కాండంలోనే ఒక మాట జరిగింది. అక్కడ ఆది కాండంలోనే జరిగింది. సాతాను అవ దగ్గరికి వచ్చాడు. అవ దగ్గరికి వచ్చి నైస్గా మాట్లాడాడు. అక్కడ అవ్వతోటి చక్కగా దేవునితోటి సహవాసం చేస్తూ దేవుడిచ్చినటువంటి ఫలాలన్నీ కూడా తింటూ చక్కగా వాళ్ళు సంతోషంగా దైవికంగా వాళ్ళు గడుపుతున్నటువంటి సమయంలో సాతాను అక్కడికి వచ్చాడు. ఆ తోటలోకి వచ్చి ఒకటే మాట, నిజమా ఈ తోటలో ఫలములు దేన్నైనా తినకూడదని దేవుడు మీకు చెప్పాడా? అయిపోయింది. అప్పటిదాకా రోజు చూస్తున్నటువంటి ఆ ఫలము ఆ రోజు కళ్ళకి రమ్యంగా కనిపించిందంట. అక్కడి నుంచి ఇంకా అయిపోయింది. దేవుడితో సహవాసం పోయింది, భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, దేవుని మీదే నిందలు వేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. కొద్దిసేపు సహవాసానికి ఆ విధంగా అయిపోయారు. మనం కూడా చూడగలం. మన బిడ్డలు, చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి బయటకు వెళుతూ నాన్న పైన ఉన్నటువంటి అల్మార్లో ఉన్నటువంటి ఆ డబ్బా మాత్రం తీబాక అంటది. సరే వాడు పాపం రోజు తీయడు, వాడు చక్కగానే ఉంటాడు. ఎవడో వస్తాడు పక్కింటాడు, ఏంటరా అన్ని గదిలిస్తున్నా కానీ అది మాత్రం తీయట్లేదు, అంటే ఏదో ఉంటుందిరా మంచిది, అందుకనే మీ అమ్మ తీయద్దు అందండి. తీయగానే ఏమవుతుంది? డబ్బా మోద్దగానే కారం మీద పడుతుంది, ఇద్దరి కళ్ళు మండేస్తుంది. మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దేవుడు మన జాగ్రత్త కోసమే చెప్తాడు. ఏం పర్వాలేదులే కొద్దిగా కదా అనుకుంటే అక్కడ వాళ్ళు పాపంలో పడినట్టు ఇక్కడ వీడికి కళ్ళు మంట అయిపోతుంది. ఆ విధంగా మనము ఎక్కడ చిన్నదే అని అనుకుంటాం, కానీ ఎక్కడ మనము పడిపోతున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఒక నిజమైనటువంటి మేలు కోరేటువంటి స్నేహితుడు ఎలాగా ఉంటాడో, ఒక మంచి సాంగత్యం చేస్తే మనము ఆ వ్యక్తి ఎలాగ ఉంటాడో సామెతల గ్రంథంలో ఒక మాటని చదువుకోగలము. 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. నిజంగా మనం మేలు కోరినటువంటి స్నేహితుడైతే మనం తిట్టుకున్నా, ఏడ్చినా, ఏం చేసినా సరే కష్టమైనటువంటి కఠినమైనటువంటి మాటలే మనతోటి మాట్లాడతాడు. మోసం చేయాలనుకున్నటువంటి వాడు కరెక్టమ్మా, నువ్వు చేసేది చాలా మంచిది అని మనల్ని పొగుడుతాడంట. దేవుని వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఎన్ని మాటలు మన కోసం దేవుడు వ్రాయించాడంటే, అసలు ఒక నిజమైనటువంటి స్నేహితుడు కష్టపెట్టినా కూడా దాని వెనక ప్రయోజనం అనేది మనకి ఉంటూ ఉంది. ఇది ఒక సన్నివేశాన్ని మనం చూసినట్లయితే, ఒక సన్నివేశం జరుగుతుంది. మొదటి రాజుల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరుగుతుంది. అక్కడ సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఉంటాడు. సొలొమోను మరణించిన తర్వాత రెహబాముని రాజ్యానికి రాజుగా చేసుకుని ఆయన్ని ఇశ్రాయేలీలందరూ ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా నీ తండ్రి కాలంలో మేము చాలా కష్టపడ్డాము, మరి నీ కాలంలో నీ పరిపాలన ఎలాగుంటుందో, నువ్వు మాకు అనుకూలంగా ఉంటే మేమందరం కూడా నీకు లోబడి ఉంటాము, మీ తండ్రి దగ్గర మేము చాలా 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 భారాలు భరించామని చెప్తారు. అయితే ఆయన సరే మీరు వెళ్ళండి, నేను ఆలోచన చేసి తర్వాత చెప్తాను అని చెప్పి మరి వాళ్ళని పంపించి వేసిన తర్వాత మరి కొంతమంది పెద్దల్ని పిలిచి వాళ్ళని అడుగుతారు, ఈ జనులకు నేను ఏం ప్రత్యుత్తరమైన వాడిని అడుగ్గా, ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినడలా వారు నీకు సదాకాలము నీకు దాసులుగా ఉంటారని పెద్దలు చెప్తారు. కానీ తన యొక్క స్నేహితులను, యవ్వనస్తులను పిలిచి అడుగుతాడు. వాళ్ళు చెప్పింది ఈయన కష్టంగా ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? యవ్వనులను పిలిచి ఆయన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకల చేయడం నాతో చెప్పుకొని నీ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని వారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నాడు, నీ తండ్రి మా కాడిని బరువైందిగా చేశాడు, కానీ నీవు దాన్ని చులకనగా చేయవాలని నీతో చెప్పుకునే వాళ్ళని నీ జనులకు ఇలాగో ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను, నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేను కొరడాలతో శిక్షిస్తాను. ఎవడన్నా వింటాడంటే ఆ మాట చెప్తే ఏ ప్రజలన్నా వింటారా? రాజు ఆ మాట చెప్తే, పెద్దలు చెప్పిన మాట ఇతనికి కష్టంగా ఉంది, చెడ్డవాళ్ళని సలహా అడిగాడు, చెడ్డ స్నేహితులు ఆ మాట చెప్పినప్పుడు అదే మాట ప్రజలతో చెప్పినప్పుడు రాజ్యం మొత్తం రెండుగా చీలిపోతుంది. ఒక్క గోత్రం వారు మాత్రమే ఆయన దగ్గర మిగులుతారు, మిగిలినటువంటి గోత్రాలన్నింటినీ కూడాను యెరోబాము రాజుగా పరిపాలిస్తాడు. చెడ్డవాళ్ళతో, దుష్టులతో సాంగత్యం చేస్తే దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కూడా అక్కడ మనం పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో
ఒక మాట అక్కడ దేవుడు రాయిస్తూ చెప్తున్నాడు, మృదువైనటువంటి మాట కోపమును చల్లారుస్తూ ఉంది అని. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే మృదువైనటువంటి మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించేటువంటి మాట కోపాన్ని రేపుతూ ఉంది. స్నేహితుల సలహా వలన తను చేసినటువంటి పని వలన తన రాజ్యంలో 10 గోత్రాల వాళ్ళు ప్రక్కకు వెళ్ళిపోవటమే కాకుండా రాజ్యం అంతా 2 భాగాలుగా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 2 భాగాలుగా అయిపోయింది రాజ్యం అంతా కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోటికి రానివ్వకండి అంటున్నాడు. మనము జ్ఞానులతో సహవాసం చేస్తే ఇలాంటి మాటలు వస్తాయి, దుష్టులతో సహవాసం చేస్తే దుర్భాషలే వస్తాయి, మనకు దుర్భాషలే వస్తాయి. అయితే ఒక నిజమైనటువంటి స్నేహితుడు ఎలాగుంటాడో ఇంకొక మాటలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాటను అక్కడ, నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనకి కష్టం వచ్చినా కూడా తను విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాడు కాకుండా ఉంటాడు. మనకు వచ్చినటువంటి కష్టంలో కూడా అతడు ఎలాగుంటాడంట, సహోదరుడిగా ఉంటాడు. కాబట్టి మనము ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో ఉదాహరణగా మనం చూసినట్లయితే దావీదుకు సౌలు కుమారుడైనటువంటి యోనాతానుతోటి స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ ఎంతో స్నేహితులుగా ఉన్నారు. మరి తండ్రి తనను చంపాలని చూస్తున్నా కూడా యోనాతాను వచ్చి తన తండ్రి దగ్గర రహస్యాలు కూడా దావీదుకు చెప్పేటువంటి పరిస్థితి. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత సౌలు రాజు చనిపోతాడు, యోనాతాను చనిపోతాడు. మరి దావీదు కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత తను రాజుగా చేయబడినప్పుడు తను ఒకసారి ఆలోచన చేస్తున్నాడు, నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు కదా, ఆ స్నేహితుడికి ఇంకా ఎవరైనా పిల్లలు ఏమైనా మిగిలి ఉన్నారేమోనని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఒక నిజమైనటువంటి స్నేహితులు ఎలాగుంటారంటే, ఇందాక మనం చదువుకున్నాం, దుర్దశలో అట్టవాడికి సహోదరుడిగా ఉంటాడు. యోనాతానుతో ఉన్నటువంటి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు వెతికినప్పుడు మెఫీబోషెత్ అని తన కుమారుడు ఆయనకి దొరుకుతాడు. యోనాతాను యొక్క కుమారుడు తనను తీసుకొచ్చి తన రాజ్య మందిరంలో పెట్టుకొని తన భోజన బల్ల దగ్గర తను బ్రతికినన్ని దినాలు కూడా తనతో పాటు ఆయనకి భోజనం ఏర్పాటు చేశాడు. మెఫీబోషెత్ లేకపోతే దావీదు భోజనం చేసేవాడు కాదేమో. మెఫీబోషెత్ తోటే రోజు తను బ్రతికినంతకాలం కూడాను తను భోజనం బల్ల దగ్గర తను ఉంచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టవాడికి సహోదరుడిగా ఉంటాడు. ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నాం ఈ రాత్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలన్నీ కూడా ఒకరోజు పోవచ్చు, ఒకరోజు మనసు మారిపోవచ్చు. స్నేహితులు చివరి వరకు కూడాను, అంతం వరకు కూడాను నిజమైనటువంటి స్నేహితులుగా ఉండలేకపోవచ్చు. జీవితకాలం అంతా కూడా స్నేహితులుగా ఉండి కొంతకాలం అయిన తర్వాత మోసం చేసే వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. కానీ అందరూ చేస్తారని కాదు, కానీ లోక సంబంధమైనటువంటి స్నేహాలు ఎంతవరకు గ్యారెంటీ అనేది మనకు ఉండదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో మనము ఒకవేళ ఎక్కడైనా మోసపోయినా అది ఈ లోకం వరకే జరిగిపోతుంది. కాబట్టి ఆత్మీయంగా మనము బలంగా ఉండడానికి, మరి ఆ పరలోకాన్ని సొంతం చేసుకోవడానికి, ఎల్లప్పుడూ మనతోటి ఉండడానికి ఒక నిజమైనటువంటి స్నేహితుడిని దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్నేహితుడే ఈ లోకానికి, యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఒక మాట చెప్తూ అక్కడ చెప్తున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా అంటున్నాడు. ఎట్లా చూస్తున్నాడు ప్రభు మనల్ని? ఆయన ఒక గొప్ప దేవుడుగా ఏదో కిరీటాలు పెట్టుకొని గొప్పవన్నీ ధరించుకొని నేను గొప్పవాడిని, నేను చాలా గంభీరంగా ఉంటాను, మీరు నా కింద ఎంత అని దేవుడు మనల్ని చూడటం లేదు. నా స్నేహితులు అంటున్నాడు. నా స్నేహితులైనటువంటి మీతో నేను చెప్పున్నదేమనగా అంటూ 15వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం నుంచి మనం చూసినట్టయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడు కూడాను లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉందురు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ కలిగినటువంటి స్నేహితుడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టువాడు సహోదరుడిగా ఉంటాడని మనం చదువుకున్నాం. ఒకవేళ లోక సంబంధమైనటువంటి స్నేహాల్లో
చివరికి వచ్చేవరకు తప్పిపోవచ్చేమో, కానీ నిజంగా మన కోసము ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, నేను మీ స్నేహితుడిని అని చెప్తున్నటువంటి ఆయన ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు మనల్ని స్నేహితులుగా ఎంచి మన కోసము, మన పాపముల కోసము ఆయన శిలువ పైన బలి అయ్యి మన కోసం ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు లేరు కదండి, ఎవరితోటి మనం స్నేహం చేయాలని మనం అనుకోవచ్చు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమై ఈరోజు మన చేతిలో ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యంలో మనము ఆనందిస్తూ ఉంటామో ఎప్పుడు కూడాను మార్గంలో నుంచి మనము తప్పిపోము. అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, మొదటి కీర్తనలో 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అట్టడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దేవుడు మనకు లేడు, ఈరోజు నాతో లేడు కదా ప్రభు అని మనం అనుకుంటే, ఆయన వాక్య రూపంలో నా చేతిలోనే ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటామో మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడాను ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి సరిచేస్తాడు. ఎక్కడ మనం తప్పిపోతున్నామో వాక్యం మనల్ని సరిచేస్తుంది. 119వ కీర్తన మొత్తం మనం చదువుకోవచ్చు, వాక్యాన్ని గురించినటువంటి మాటలే. వాక్యం యొక్క శక్తి అంటే వాక్యం ఏం చేస్తుందో అక్కడ రాస్తాడు అంతా. వాక్యానికి మనము స్నేహితుడిగా చేసుకొని దినదినము దినవారాత్రము దేవుని వాక్యంతో మనము సహవాసం చేసినట్లయితే ఈ లోకంలో స్నేహితుల్ని నమ్మచ్చు, నమ్మలేకపోవచ్చు. అందుకే మీకా గ్రంథంలో ఒక మాట అంటాడు, నిజమైన స్నేహితుడిని, సొంత స్నేహితుడిని నమ్మద్దు, నీ కౌగిట పడుకున్న భార్యను కూడా నమ్మలేనటువంటి రోజులు వస్తాయని మాట్లాడతాడు దేవుడు, ఒక మాట రాయిస్తూ మీకా గ్రంథంలో. కానీ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనకి తోడుగా ఉండి నిజమైన స్నేహితులు ఎవరంటే మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యేసుక్రీస్తు వారు వాక్యమై ఈరోజు మన చేతిలో ఉన్నాడు. వాక్యాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఎక్కడ మనం మోసపోము, ఎక్కడ కూడాను పక్కదారి తప్పిపోము. ఈ వాక్యాన్ని అందరం కూడా కలిగి మనం ఉందాము. నిజమైనటువంటి స్నేహితుడిగా యేసును మన హృదయంలో ఉంచుకుందాము. మరి ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయనకి ఇష్టంగా జీవించి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో శాశ్వత కాలం ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనం అందరం పొందుకుందాము. ఈ రాత్రి మరి దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మన హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.